అనగనగా రాయపల్లి అనే గ్రామం. పగటిపూట పక్షుల కిలకిలలు, గాలికి ఊగే పచ్చటి పొలాలు, పిల్లలు పరిగెత్తే వీధులు. ఆ గ్రామం స్వర్గంలాగా కనిపిస్తుంది. కాని సూర్యుడు అస్తమిస్తే ఆ స్వర్గం ఒక్కసారిగా భయంతో నిండిన మౌనంతో మునిగిపోతుంది. ఎందుకంటే గ్రామం అంచున ఉన్న చీకటి వాగు దగ్గర ఏళ్ల తరబడి ఓ మాట వినిపిస్తుంది. అక్కడ రాత్రివేళ ఎవరో నడుస్తున్నట్టు ఒక నీడ కనిపిస్తుంది. ఎవరిది, ఎందుకు వస్తుంది, ఎవరికి తెలియదు. తెలుసుకోవడానికి ముందుకు వెళ్ళిన వారు తిరిగి రాలేదంటారు. ఆ భయం రాయపల్లిలో తరతరాలు జీవిస్తుంది. ఇలా ఉండగా ఆ గ్రామానికి కిరణ్ అనే యువ జర్నలిస్ట్ వస్తాడు. కిరణ్ ఒక విషయం గమనిస్తాడు. సాయంత్రం 6:30 అయ్యేసరికి ఇల్లంతా తలుపులు బిగించి మూసేస్తారు. ఎవరూ బయటికి రావడానికి ప్రయత్నించరు. కిరణ్ ఆశ్చర్యంతో ఒక పెద్ద ఆయన్ని అడుగుతాడు. ఇంత త్వరగా అందరూ ఎందుకు ఇల్లుకు చేరిపోతున్నారు అని అడుగుతాడు. గ్రామ పెద్ద ఒక శాంతమైన గంభీర స్వరంతో చెబుతాడు. రాత్రి చీకటి వాగు వైపు ఎవరూ వెళ్ళరు బిడ్డ. అక్కడ నీడ కనిపిస్తుంది. ఆ నీడను చూసిన వాళ్ళకి రాత్రికి అంతే అని అంటాడు. కిరణ్ చిరునవ్వు నవ్వుకుంటూ నిజమా లేదా పుకార్లా అని మనసులో అనుకుంటాడు. గ్రామ పెద్ద కళ్ళలోని భయం మాత్రం నిజం. కిరణ్ తన కజిన్ మోహన్ దగ్గరికి వెళ్తాడు. అసలు ఏం జరిగింది అని మోహన్ అడుగుతాడు. అప్పుడు మోహన్ 2 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి వాగు దగ్గరికి వెళ్ళి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఇది కథ కాదు, నిజంగా జరిగింది అని చెప్తాడు. అప్పుడు కిరణ్ అయితే ఈ రాత్రికే మనం ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని అంటాడు. ఆ రాత్రే కిరణ్ కెమెరా, మోహన్ టార్చ్, మోహన్ భార్య సరిత మ్యాప్ తీసుకొని ముగ్గురు అర్ధరాత్రి చీకటి వాగు వైపు బయలుదేరతారు. నీటి మీద పొగలా ఉన్న పొగమంచు కప్పేస్తుంది. అప్పుడే ఎక్కడి నుంచో పాదాల శబ్దం వస్తుంది. ఎవరూ లేరు, కానీ చుట్టూ ఏదో వింత శబ్దాలు వినిపిస్తుంది. ఇది మన అడుగుల శబ్దం కాదు కిరణ్, మరెవరో మన వెంట నడుస్తున్నారు అని మోహన్ అంటాడు. అప్పుడే ఒక చెట్టు వెనక నుంచి నల్లని పొడవాటి నీడ నెమ్మదిగా కదులుతుంది. కిరణ్ టార్చ్ చూపించేలోపు ఆ నీడ చెట్లలో కలిసిపోతుంది. సరిత చేతులు వణుకుతాయి. మనం ఇక్కడ ఇంకొంచెం కూడా ఉండకూడదు అని అంటుంది. కానీ కిరణ్ మాత్రం ముందుకు అడుగు వేస్తాడు.